Now I request Prabhushankar sir to come forward to speak a few words. సార్ వాళ్ళ పాప ఆల్రెడీ మన దగ్గర చదువుతుందండి, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సార్ కూడా పాపతో పాటు ఆ కంట్రీకి వెళ్ళి అక్కడ చూసి ఆ కాలేజ్ ఆ ఎన్విరాన్మెంట్ బాగుంటే నేను జాయిన్ చేస్తాను మేడం, ఎందుకంటే ఒక ఆడపిల్లలు పంపిస్తున్నప్పుడు ఎవరికి అప్పచెప్పి పంపాలన్నా కూడా భయం ఉంటుంది కదా అనేసి సార్ అక్కడికి వెళ్ళి చూసి వచ్చారు. అక్కడికి వెళ్ళినప్పుడు మన కాలేజే కాకుండా ఉన్న చుట్టుపక్కల కాలేజెస్ వాళ్ళ సర్వీసెస్ ఎవ్రీథింగ్ చూశారు. సో సార్ ఈస్ గోయింగ్ టు గివ్ అ స్మాల్ టెస్టిమోనియల్ రిగార్డింగ్ ఇట్. శ్రీ గురుభ్యో నమః. తో వివ సంప్రోక్తో ఆగర్తో ప్రతిబద్ధయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. ఆ పార్వతీ పరమేశ్వరులకు శాస్త్ర జీవికే ఎడ్యుటెక్ సంస్థ అధినేత గుండాల విద్యకుమార్ గారు, వారి టీంకి అందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి నాతోటి పేరెంట్స్కి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఉన్నత చదువులు చదవడానికి జీవిటెక్ సంస్థ ద్వారా కాస్పియన్ యూనివర్సిటీకి వెళ్తున్నటువంటి విద్యార్థులకు అందరికీ శుభాశీస్సులు అందిస్తూ, నా పేరు ప్రభుశంకరాచార్య, నేను తాండూరు నుండి వచ్చి ఉన్నాను. మా పాప వైష్ణవి గత సంవత్సరం కూడా ఇదే సమయంలో నాకు ఇక్కడ ముందుగా మాట్లాడడానికి అవకాశం దొరికింది. నేను మా పాపను ఒక షార్ట్ టర్మ్ ఒక లాంగ్ టర్మ్ చేయించిన తర్వాత అనుకున్నన్ని మార్కులు సాధించలేక 391 ఆ రేంజ్లో ఇక్కడ లోకల్లో సీట్ రాక నేను బిఏఎంఎస్ చేయించే ఆలోచనలో ప్రయత్నం చేస్తున్న సమయంలో మా పాప సీనియర్ షార్ట్ టర్మ్ తర్వాతనే ఈ సంస్థ ద్వారా తను అక్కడికి వెళ్ళి ఉన్నది. తాను ఈ సంస్థ గురించి మాకు తెలియజేయడం జరిగింది. తాను చెప్పిన ఒక 8 నుంచి 9 గంటల లోపలనే మేము నిర్ణయం తీసుకొని వారి అకౌంట్కు మేము అడ్మిషన్గా డబ్బులు పంపించడం జరిగింది. ఒక సంస్థ గురించి తెలుసుకోవాలనుకుంటే అనుమానం ఉంటే ఎంత లోతు దిగినా ఇంకా అనుమానాలు పెరుగుతాయి. సమాజంతో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నది అని అన్నప్పుడు 1-2 ఇట్లా చూస్తే అర్థమైపోతుంది. అందులో మాకు ఆ షార్ట్ 4 మాటలు వారితో మాట్లాడిన తర్వాత ఆ నిజాయితీ ఏందో అర్థమైంది కాబట్టి మేము వెంబడే స్పాట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చిన కొన్ని అనుమానాలు ఏదైతే ఉందో ఒక 1-2 డేస్లో అది రెక్టిఫై అయిపోయింది. మేము మా పాపను అక్కడికి పంపించడానికి నిర్ణయించుకున్నాం. అదేవిధంగా మా అమ్మాయి ఎప్పుడు ఇల్లిడిసి మార్కెట్లకు వెళ్ళిన రోజులు లేవు, వెనక ఎవరమో వెళ్ళినాము. అట్లాంటిది ఒకటే సమయానికి దేశాన్ని వదిలిపెట్టి బయటికి పంపించడం అనేది కొంచెం ఆలోచన చేయాల్సిందే. కాబట్టి నేను కూడా వస్తా సార్ అంటే రండి వెల్కమ్ అని చెప్పేసి వారు అనడము, నేను వారితో పాటు వెళ్ళేసి అక్కడికి ఉండి హాస్టల్లో ఉండి అక్కడి వాతావరణం ఎట్లా ఉంది తెలుసుకొని, ఇక్కడ వాళ్ళు చెప్పిన దానికి అక్కడ ఉన్న దానికి వ్యత్యాసం ఏందో తెలుసుకొని అక్కడ ఉన్న తర్వాత నేను 1 వారం రోజులు ఉండడం జరిగింది. ఒకరోజు అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్ ఆ బిల్డింగ్ చూసినాము. అక్కడ ఉన్న డీన్ గారితో మేనేజ్మెంట్తో అందరితో పరిచయం చేయడము, లెక్చరర్స్తో పరిచయం చేయడం జరిగింది. 2వ రోజు వాళ్ళ క్లాస్ రూమ్స్ పరిచయం చేయడం జరిగింది. 3వ రోజు 4వ రోజు హాస్టల్ సౌకర్యాలు అన్నింటి ఒక 6 రోజుల నుండి 7వ రోజు తిరుగు ప్రయాణం చేయడం జరిగింది. తిరుగు ప్రయాణంలో వారితో పాటు మేము కూడా ఇంకొక 2 రోజులు ఉంటే బాగుండి అనిపించింది. అక్కడి వాతావరణం అట్లేదు. ఫుడ్ విషయానికి వస్తే కొంత నార్త్ ఇండియన్ ఫుడ్ అన్నట్టేనే, కానీ మన సార్ గారు మాకు ఇక్కడ కమిట్ అయింది ఏంటంటే మన తెలంగాణ ఫుడ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నారు. మేము వెళ్ళిన తర్వాత చూసినాము. ఒక 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, మన ఇక్కడ కరీంనగర్ వాసులు అక్కడికి వచ్చేసి వండి పెట్టడం జరిగింది. మేమైతే హ్యాపీగా ఉన్నాం మా పాపని అక్కడ పంపించినందుకు. ఎప్పటికప్పుడు ఏదైనా సమస్య ఉన్నా కానీ కూడా ఫోన్లో ద్వారానే ఆ సమస్యకు పరిష్కారం అందించే వ్యక్తి వారు. చిన్న వయసులో చాలా పెద్ద ఏమంటారు నిర్ణయాలు తీసుకుంటూ విజయాలను సాధిస్తూ మనకు ఒక అవకాశాన్ని కలిగిస్తూ ముందుకెళ్తున్నటువంటి సంస్థ ఇది. ఒక చిన్న ఉదాహరణ, నేను ఎన్నో తర్వాత మా పాపకు ఇక పంపించాలని అనుకోలేదు. ఎన్నో కన్సల్టెన్సీల గురించి తర్వాత తెలుసుకున్నాను. ఏ కన్సల్టెన్సీ ఏ సంస్థనైనా ఒక పేరెంట్ను ఇంకొక పేరెంట్ కలవకుండా చాలా జాగ్రత్తగా పడతారు.
అందుకంటే ఎవరికి ఇచ్చిన కమిట్మెంట్ ఇంకోరికి ఉండదు. ఒకరితో మాట్లాడేది ఇంకోరు మాట్లాడితే ఎక్కడ ఏం ప్లస్ మైనస్ దొరుకుతుంది అనే ఆలోచనలో ఉంటారు. అలాంటిది ఏం లేకుండా ఫేర్గా అందరి పేరెంట్స్లో ఇట్లా కూర్చుని పెట్టి గెట్ టుగెదర్ ఏర్పాటు చేపించేసి మీ అనుమానాలను నివృత్తి చేసి పంపించే సంస్థ ఏదైతే ఉందంటే అది జీవికే సంస్థ. విజయ్ కుమార్ గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం అంటే నిజాయితీ ఉండాల్సింది, కంపల్సరీ నిజాయితీ ఉన్నది కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేసిండ్రు. పోతే ఈ సంవత్సరం ఒకటి కొత్త విషయాన్ని వాళ్ళు పరిచయం చేసిండ్రు. ఏంటంటే వాళ్ళ సంస్థ ద్వారా ఒక 10 మంది విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ అందించడం. ఇది చిన్న విషయం కాదు. ఒక పాపను చదివించడానికే మేము తాతలు గుర్తొస్తున్నారు. నిజం చెప్పాలంటే మేము కులవృత్తి చేసుకొని బతికేవాడినే, నాకు తాతలు గుర్తొస్తున్నారు. అట్లాంటిది వారు 10 మంది పిల్లలకు ప్రతి సంవత్సరం 10 మంది పిల్లలకు ఉచితంగా డాక్టర్లు చేయడం అంటే నిజంగా ఆ భగవంతుడు వారికి మంచి సంకల్పాన్ని కలిగించిండు. వారి ఆరోగ్యాలతో ఉండి ఇలాంటివి ఇంకెన్నో నిర్ణయాలు, విజయవంతమైన నిర్ణయాలు తీసుకొని వారు ముందుకెళ్లాలని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.